దేవునికి స్తోత్రం. ఈరోజు అత్యున్నతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తాకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 14 వచనం. ప్రియా అత్యున్నతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశక్తి గల నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడు. అయినా మనల్ని విడువని ఎడబాయిన దేవుడు మన ఎలా కృపను కనికరాన్ని చూపించి మనకు విజయాన్ని అనుగ్రహించే విజయసారథి. దేవాదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల మీరు వాట్సాప్ ద్వారా లేదా కామెంట్స్ ద్వారా తెలియపరచండి. మీ పేరు, మీ అవసరత తెలియపరచండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రత్యేకంగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. అలాగే ఈ వాక్యాన్ని అనేకులు షేర్ చేయండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని నామమును మహిమపరచండి. మన దేవుడు మనల్ని హెచ్చించు మహాదేవుడే. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తాగ్గా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని కిందవాడుగా ఉండవు దేవుని బిడ్డ. చాలామంది బిడ్డలు నా ఎద్దుకు వచ్చి, అయ్యా నేను పని చేసే స్థలంలో అభివృద్ధి చెందలేకపోతున్నాను, నా వెనుక పనిలో చేరిన వారందరూ గొప్ప స్థాయికి చేరి ఉన్నారు, నా ప్రమోషన్ విషయంలో ఆటంకంగా ఉంది, నాకు చాలానంత జీతం కానీ రావటం లేదు అని చాలా బాధపడుతున్నారు. అటు వారికి నేను ఇచ్చే వాగ్దానం ఇదే. నీ దేవుడు చెప్తున్న మాట, నీవు తాగ్గా ఉండవు, తలగా ఉంటావు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని, నిన్ను ప్రేమించు ప్రభు నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లాలని కోరుచున్నాడు. నీ పక్షాన ఉన్నతమైన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు అతని ఆలోచన ఎంతో దీనస్థితిలో ఉండేను. నీ ఇంటిలోని పనివారులు ఒకనిగా పెట్టుకోనమని బతిమాలేను. అయితే తండ్రి అతన్ని ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేశాను, పాదరక్షలు, ఉంగరము తొడిగించాడు. అంతేకాదు, పనివానిగా గాక తన సొంత కుమారుడిగానే అంగీకరించాడు. యోసేపును చూడండి, అతడు ఐగుప్తు దేశమునకు ఒక బానిసగా తీసుకొని పోబడాను. ప్రభువుకు ఇష్టం లేదు కనుక అతన్ని హెచ్చించి ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రిగా దేవాదేవుడు చేశాడు. ఆ ప్రకారమే దావీదు కూడా తన జీవితంలో ఆశీర్వదించబడ్డాడు. గొర్రెల మేపుచుండిన దావీదు ఇశ్రాయేలందరికీ రాజుగా హెచ్చించబడ్డాడు. నీ దేవుడు నిన్ను నీ దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేసే మహాదేవుడు. దానియేలును చూడండి, అతడు బానిసగా బబులోను తీసుకొని పోబడాడు. అక్కడ అతడు ఎంతగానో హెచ్చించబడ్డాడు. దేవుని బిడ్డ, నీ దీన దశలో తొలగిపోవును. నీవు ఎంతగా అణచివేయబడ్డావో అంతగా హెచ్చించబడతావు. ప్రభువు మాత్రం గట్టిగా పట్టుకొనుము. ఆయన తప్పకుండా నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యములు, అద్భుతమైన కార్యములు, ఘనమైన కార్యములు చేయగల మహాదేవుడే. ఆయన సమయము ఆసన్నమైనప్పుడు సమస్తము సమకూడి జరుగును కనుక అప్పటి వరకు వేచుండుట అవసరం. ప్రభు నిన్ను విడువడు. నీ జీవితంలో తప్పక అద్భుతములు చేయగల మహాదేవుడే. ఆశ్చర్యకరమైన కార్యములు చేసి నిన్ను బలపరిచి స్థిరపరిచి నిన్ను తలగా నియమించగల మహాదేవుడు. ఉన్నతమైన మహోన్నతమైన ప్రతి కార్యముని పట్ల జరిగించి నిన్ను ఉజ్జింప చేయగల మహాదేవుడే. మీ విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడే నీ జీవితంలో విలువైన గొప్ప కార్యాలు ఆ దేవాదేవుడు, ఆ మహిమాస్వరూపుడు, ఆ సర్వోన్నతుడు జరిగిస్తాడు. నీ విలువైన సమయాన్ని ప్రభు కేటాయించండి, ప్రార్థించండి. మొదటి సమయం దేవుడికి ఇవ్వండి. ప్రభు కృప నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి గొప్ప కార్యాలు ప్రభు జరిగించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, శ్రీమంతుడా, నీకు స్తోత్రాలు. అత్యున్నతుడా, మహోన్నతుడైన దేవా, నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న దేవా, ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన ఈ వాగ్దానం చేత నైనా మమ్మల్ని హెచ్చించు మహాదేవుడు, సర్వోన్నతుడా, సమర్థుడా, శక్తిమంతుడా, కృపామయుడమైన దేవానికి స్తోత్రాలు. పరలోక నీ ప్రసన్నత కుమ్మరించని పరిశుద్ధాత్ముడా, ఉన్నతమైన మీ కార్యాభివృద్ధి మీ బిడ్డలను మాకు దయచేయండి. శ్రీమంతుడా, ఇదిగో బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, ప్రతి అవసరక్కలు కూడా తీర్చండి, శాంతి సమాధానం దయచేయండి. దేవానికి స్తోత్రాలు. మీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు మీ బిడ్డల పట్ల జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.